బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసై నవ్వేసి బొమ్మ బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కలికి చిలక కులికిందా మది ఒడికి మనకి తెలిసిందా ఎతనిదుర చెదిరిపోయిందా హృదయాన ఉదయించను ప్రేమ ప్రేమంటూ పట్టుకొస్త నిన్ను పట్టుకొస్త పిచ్చి ప్రాణాలే వదనాల రెచ్చిపోయి పట్టు తప్పి ఐ లవ్ యు చెప్పడానికి వచ్చినట్టు తిప్పలేవో సగమైన చేస్తారా ఇంటిలోన పట్టుపట్టి మరణాన్ని చేరే తలపెందుకమ్మా ఆ బొరుసు వేణుకే బొమ్ముండు నమ్మా బొమ్మ బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసై నవ్వేసి బాబు గారికి జ్వరం ఎక్కువైనట్టుంది. అయ్యి బాబోయ్ త్వరగా డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి. అట్టాగే మీదంతా ఓల్డ్ టేస్ట్ ఆడి వైజయంతిమాల కాంచనమాల కన్నాంబ వీళ్ళ పేర్లంతా చెప్తారు. ఇప్పుడు అంతా హైటెక్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. సిమ్రాన్ గజాల ప్రీతి జింగ్యాని పెంగాణి కాదు డాడీ జింగ్యాని అప్పో ఇంత పొన్ను నచ్చలియా నచ్చలియే. అవును అమ్మాయి, ఇంతకీ నువ్వెవరు? రాహుల్ గర్ల్ ఫ్రెండ్వా? ఈ ఇంట్లో పని మనిషినండి. వాట్, నువ్వు పని మనిషివా? ఏది ఆ చేతులు చూపించు. చూడమ్మా, నా చెవిలో పువ్వులేమీ లేవు, స్టెతస్కోప్ ఉంటుంది. నిజం చెప్పు, నువ్వు పని మనిషివేనా? రామ చిలకమ్మ ప్రేమ మల్కమ్మ నా దుర్గమ్మ. నమస్తే పేపర్నావు. నమస్తే. బాగున్నావా? బానే ఉన్నాను గాని ఏంటి గ్లామర్ పెంచేస్తున్నావు మధ్య తెగ? అయ్య బాబాయ్, నాకు తెగ చిక్కే చేస్తున్నానా? కనిపిస్తూనే ఉంది గాని విషయం ఏంటో చెప్పు. అను, మా ఇంట్లో దుర్గది కొత్తగా ఒక 10 పిల్ల జరిగిలే. తెలుసు, మంగమ్మ మనవరాలేగా. ఆ అమ్మాయిని తెగ లవ్వాడేస్తున్నాను. నువ్వు ప్రేమిస్తున్నావు సరే, అది నిన్ను ప్రేమిస్తోందా? అది తెలుసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అదే మరి. అనో, దుర్గ నన్ను ఇప్పుడు పై చూపులు చూస్తుంది. ఇకల్లో అన కూడా చూసేసింది అనుకో. ఇక పిచ్చిలేస్తే డబ్బుట్టి అంటూ ఇక ఇట్లేనా? ఇంత ముదిరిపోయావు కదా, అది నిన్నెలా ప్రేమిస్తుందిరా? బెండకాయ గ్లామర్ కదా. బెండకాయ గ్లామర్ ఏంట్రా? అది సౌందర్య రహస్యం. ఓహో, సౌందర్య రహస్యమా? నేను ఇంకా రమ్యకృష్ణ రహస్యం అనుకున్నానులే. సౌందర్య అంటే సినిమా యాక్టర్ సౌందర్య అనుకున్నావా? అరే పిల్లలు తట్టుకుంటారు, నవ్వే విషయం ఏంటి చెప్పు. ముఖంలో వస్తుంది ఆ సౌందర్యం. ఓహో, అది సరే గాని కాకరకాయలు ఏంటి కిలోలు పట్టుకెళ్తున్నావు? నిన్న బెండకాయ సౌందర్యం, ఈ రోజు కాకరకాయ సౌందర్యం. అనో తమ్ముడు, ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటది. నేను పాకపోతే అలుగుద్ది. వస్తానా? నువ్వు రావద్దు గాని ఈ పేపర్ తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేయి. అలాగే. నేను ఇంటికి వస్తే మంగమ్మ చీపురు తిరిగేస్తుంది.
వీడి మీద పడితే పచ్చడి చేసేస్తాడు. చేతికి ఇచ్చేస్తా. సార్ పేపర్. కన్ను కొట్టద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మళ్ళీ ఎవరండి ఆవిడ? మా ఆవిడ. మీ ఆవిడ? అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. తెలుసా? పనాడితో సరసాలాడుతోంది. సారీ, ఐఆమ్ బిజీ. నీ బిజీ తగలయ్యా. కండలు పెంచావు గాని పెరగాల్సింది పెరగలేదు. ఇదేంట్రా, అక్కడ నీ పెళ్ళం ఒకటికి లైన్ వేస్తుంటే నువ్వు నాకు లైన్ వేస్తున్నావు. దరిద్రపు అథవా, నువ్వు ఇలాంటి వాడివని తెలియక ఇన్నాళ్ళు నీకు పేపర్ వేసాను కదరా. నిన్ను తగలయ్యా, నిన్ను గోతులో పెట్టా. నిన్ను కోస్తే ఆల ఆంధ్రాకి సరిపోతుందిరా నీ మాంసం. ఏంటి పేపర్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? నీకు పేపర్ ఎందుకురా? పాపర్ వెధవా, విషయం లేని వెధవా, వెధవన్నారు వెధవా. చూడు, ఈరోజే సినిమాకి వెళ్దాం. ఠాగూర్ సినిమాకి వెళ్దామండి. చిరంజీవి బాగా డాన్స్ చేశారంట. అబ్బా ఊరుకోండి. రమ్య, ఈ ప్రదేశం చూసావా ఎంత అందంగా ఉందో? అది సరే, నీకేం కావాలి? కూల్ డ్రింక్. అలాగే, నువ్వు ఇక్కడే ఉండు, వెంటనే వెళ్ళి కూల్ డ్రింక్ పట్టుకొచ్చేస్తాను. ఓకే? లలలా లలలా. అమ్మా చెల్లెమ్మా, ఎవడు చేశాడమ్మా ఈ పని? ఏ పని? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిన్ను గర్భవతిని చేశాడు కదమ్మా. చెప్పమ్మా, చెప్పు, నీకు గర్భం రావడానికి కారణం ఎవరు? ఓ ఇదా, డాక్టర్ సమరం గారు. ఆయన చాలా కాలం నుంచి నాకు పిల్లలు లేరు. డాక్టర్ సమరం గారి సలహా తీసుకున్న తర్వాతే నాకు ఇదొచ్చింది. ఇంతకీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరమ్మా? నిన్ను పెళ్లి కాకుండానే గర్భవతిని చేసిన ఆ విలన్ గాడు ఎవడో? రమ్య, ఏమండి, ఈయన మా అన్నయ్య. అన్నయ్య ఇప్పటి వరకు మిమ్మల్ని అడుగుతున్నారు. వచ్చాడబ్బా అన్నయ్య, ఈ బిడ్డకి తండ్రి ఈయనే. రానా చెల్లిని తల్లి చేసిన చాలక కడుపు పోగొట్టడానికి కూల్ డ్రింక్ లో మందు కలిపి తీసుకొస్తావా? కూల్ డ్రింక్ లో మందు ఏంటంటే మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అర్థం కాదురా అమ్మా. చెల్లెమ్మా, ఇది కాస్త పట్టుకోమ్మా. తెలియని నా చెల్లెల్ని ద గ్రేట్ మేజర్ చంద్రకాంత్ ఫ్రమ్ మిలిటరీ ఇక్కడ ఉండగా ఇక నీ ఆర్డర్ సాగవరా సాగ. ఆయన ఎవరండి? ఆయన ఎవరండి? ది గ్రేట్ మేజర్ చంద్రకాంత్ ఫ్రమ్ మిలిటరీని ఇక్కడ పెట్టుకుని ఆయన చెల్లిని తల్లి వదలడే. కష్టపడి కడుపు చేసిన దానికి మా వాళ్ళంతా సన్మానం చేస్తుంటే మీరేంటంటే ఇలా కొడుతున్నారు? చేసిన పని చాలక నీకు ఊరంతా సన్మానాలు చేస్తున్నారా? ఏమండి, ఇది ఏదో పని ఏంటండి? మా బంధువు సర్కిల్ అంతా నేను దీన్ని కడుపు చేశానని ఉంగరాలు, చైన్లు, ప్రజెంటేషన్ల మీద ప్రజెంటేషన్లు ఇచ్చేస్తూ ఉంటే మీరేంటండి ఇలా పీకుతున్నారు? నా చెల్లి తల్లి కావడానికి నీ బంధువుల ఎంకరేజ్మెంట్ ఉందన్నమాట.
అయితే AK-47 తీసుకొచ్చి నిన్ను మీ బంధువుల్ని అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాడంతే. ఆగనయ్య, ఆయన కొట్టదనయ్య. నాలుగు పీకిందాక కొత్త సినిమా చూసినట్టు చూసి ఇప్పుడు అన్నయ్య అన్నయ్య అంటావా? నువ్వు ఇంటికి హాయ్ చెప్తాను, రాయ చెప్తాను. ఎన్ని గుండెలు రా నీకు? నా ముందే నా చెల్లెలకి వార్నింగ్ ఇస్తావా? ఆగనయ్య. చెల్లి, నా బుజ్జి తల్లి, వెళ్ళకు విడితో మళ్ళీ అమ్మా చెల్లెమ్మా, నీకే అన్నయ్యంత వరకు ఏం భయం లేదమ్మా. నీకే అన్యాయం జరగనివ్వడమ్మా, జరగనివ్వడు. జై హింద్. హలో, నేను సజితని మాట్లాడుతున్నాను. వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మొన్న భానోజీ గారి బెడ్రూమ్లో వెతుకుతుంటే రాహుల్ వచ్చి తలుపు తట్టాడు. ఎలాగోలా తప్పించుకున్నాను. వెరీ గుడ్, మంచి పని చేశావు. కానీ మనకు కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ రాహుల్ రూమ్లోనే ఉన్నాయి. అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే తెచ్చేసాయి. అలాగే. భానోజీ ఊరెళ్ళాడటగా? అయితే మన పని ఇంకా సులువవుతుంది అనుకుంటాను. అవుననుకోండి. కానీ రాహుల్కి వైరల్ ఫీవర్ వచ్చింది. దగ్గరుండి చూసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం. ఒక లక్ష్యాన్ని మనం ఛేదించేటప్పుడు సెంటిమెంట్లకు తావివ్వకూడదు. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, బై. ఏంటి, నా మనసు నా మాట విననంటుంది. అసలు నేను ఈ పని మనిషి వేషంలో వచ్చింది నా ఆస్తి కోసమేగా. వచ్చిన పని పేపర్ల కోసమేగా. అవి ఎలాగో దొరికేస్తాయి. ఇక నాకు ఇక్కడ పనేంటి? వద్దొద్దు, నేను వెళ్తే రాహుల్ని ఎవరు చూసుకుంటారు? అసలే వైరల్ ఫీవర్, ఏమైనా జరిగితే ప్రాణానికే ప్రమాదం. పోనీ ఎవరెలా పోతే నాకేంటి? మా అమ్మకు వాళ్ళు చేసిన ద్రోహానికి వాళ్ళంతా అనుభవించక తప్పదు. చచ్చా, పాపం రాహుల్ చాలా మంచివాడు. అంటే నాకు తెలియకుండానే రాహుల్ని నేను ప్రేమిస్తున్నానా? భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? ఒక పక్క నా లక్ష్యం వైపు నేను పయనిస్తుంటే మరో పక్క మమకారం అంటూ రాహుల్కి దగ్గరవుతున్నానేమో. ఒకవేళ రాహుల్కి దగ్గరైతే వద్దు, అలా జరగకూడదు. పోనీ ఆస్తి కోసం ఆ డాక్యుమెంట్స్ తీసుకుని నేను వెళ్ళిపోతే అనవసరంగా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న దాన్ని అవుతానేమో. ఇప్పుడేమిటి చేయడం? సరే, ఏది ఏమైనా రాహుల్ కోలుకునే వరకు నేను ఇక్కడే ఉండాలి. అవును, ఇక్కడే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సజిత, సజిత, ఎలా ఉంది రాహుల్? తగ్గినట్లుంది. చెమట్లు కూడా పోస్తున్నాయి. థ్యాంక్ గాడ్. రాత్రంతా నిద్రపోకుండా నా పక్కనే కూర్చుని ఉన్నావా? వైరల్ ఫీవర్ రాహుల్, అశ్రద్ధ చేస్తే ప్రాణానికే ప్రమాదం అంట. థ్యాంక్స్ సజిత, నువ్వు ఉండబట్టే తిరిగి కోలుకోగలిగాను. లేకపోతే ఏమైపోయావు? దీనికి థ్యాంక్స్ ఎందుకు? అది నా బాధ్యత. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించినట్లే నా బాధ్యతను నేను నిర్వర్తించాలిగా. ఏంటది? చెప్పను, చేసి చూపిస్తా. రాహుల్,
హద్దులు ఎప్పుడైనా దాటాల్సిందేగా ఏయ్. డాక్టర్ నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. మీరు మీరు ఈ టైంలో అది ఏంటి డాక్టర్ గారు ఇంత పొద్దున్నే? అవును, నేను ఇంత ఉదయం ఎందుకు వచ్చినట్టు మీకు తెలియదు కదూ, రాహుల్ బాబుకి వైరల్ ఫీవర్. వైరల్ ఫీవర్? ఎనీథింగ్ సీరియస్? డోంట్ వరీ సార్, వైరల్ ఫీవర్ అయినా మరి ఎటువంటి ఫీవర్ అయినా మనం ఇచ్చిన మల్టీ ట్రాక్ ట్రీట్మెంట్కి మటాష్ అవ్వాల్సిందే. మీ ఇంట్లో యంగ్ సర్వెంట్ మేడ్కి మెడిసిన్ షెడ్యూల్ ఇచ్చాను, వాడే ఉంటుంది, తగ్గే ఉంటుంది. రండి సార్, కమాన్. పదండి, బాబుకి ఎలా ఉందో ఏమిటో. పర్వాలేదని డాక్టర్ గారు చెప్పారుగా, ఎందుకు కంగారు పడతావు? డోంట్ వరీ మేడం. ఏమిట్రా ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? అది కాదు డాడీ, అది ఏమిట్రా? పని మనిషిగా ఎక్కడో అవుట్ హౌస్ లో ఉండాల్సిన దాన్ని బెడ్రూమ్ దాకా తీసుకొచ్చావు కాదు? అది కాదు డాడీ, 3 రోజుల నుంచి మంచం కూడా దిగలేని నాకు తాను నిద్ర కూడా పోకుండా సేవలు చేసి ప్రాణం పోసింది. అయితే అందుకు మనం వాడి పారేసిన బట్టలు బోనస్ గా ఇవ్వు, లేకపోతే కొంత డబ్బు పారే. అంతేగాని 3 రోజులు సేవ చేసిందని చెప్పి 3 ముళ్ళు వేసి ఇంట్లో పెట్టుకోవటం మూర్ఖత్వరా. డాడీ, ఇప్పుడు దుర్గకి ఏం తక్కువని? రైట్ వద్దు, ఈ రొటీన్ డైలాగులొద్దు. నిన్ను కన్నవాళ్ళం, నువ్వెలా ఉండాలో, ఎక్కడుండాలో, నీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలో ఆలోచించేవాళ్ళం. ఒక్క మాటలో చెప్పాలంటే నీ మీద సర్వ హక్కులు కలవాళ్ళం. అంటే కన్న కొడుకు సుఖ సంతోషాలతో మీకు పని లేదా? పిచ్చివాడ, డబ్బుంటే అన్ని సుఖ సంతోషాలు మన కాళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. చూడు, నేను వ్యాపారస్తుణ్ణి. నేను ఈ స్థాయికి రావడానికి ఎంతమందిని అడ్డు తొలగించుకున్నానో నాకే తెలీదు. అంటే మమ్మల్ని చంపుతారా? ఒరే, ఏంటా మాటలు? ఆయన నీ కన్న తండ్రిరా. సుభద్ర, నువ్వు మధ్యలో రాకు. వాడికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. చూడమ్మాయి, ఏనాడు నా ఎదుట నిలబడ్డానికే భయపడే నా కొడుకుని నన్నే ఎదిరించి మాట్లాడే స్థితికి తీసుకొచ్చిన నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతానని అనుకోకో. ఎందుకు డాడీ మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారు? ఎవరు ఆడుకునేది? మీరు మీ వయసు.
ఆవేశంలో జరగరాంది ఏమైనా జరిగితే ఎవరా సమాధానం చెప్పేది? మేము మేము డాడీ, ప్రేమ చాలా గొప్పదని, ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలని ఉపన్యాసాలు చెప్పే మీరు మా విషయానికి వచ్చేసరికి ప్రేమను చంపుతున్నారు. ఎందుకు? ఎవర్రా చంపేది? మీరే మీ ప్రేమను చంపుకుంటున్నారు. మీరు ప్రేమించుకుంటున్నారన్న విషయం ఇదిగో ఈ తలుపు తెరిస్తే తప్ప మాకు తెలియలేదు. ఇదేనా బాధ్యత అంటే? పెద్దవాళ్ళం ఉపన్యాసాల్లో ఎన్నో నీతులు చెప్తుంటాం, తీపి తీపి కబుర్లు చెబుతుంటాం, కానీ అవన్నీ ఆచరించాలన్న సిద్ధాంతం ఏమి లేదే. అయితే వినండి, దుర్గ లేకుండా నేను బ్రతకలేను. బతకడానికి కావలసినంత డబ్బున్నవాణ్ణి. నేను దేన్ని లెక్క చేయను. మాకు ప్రేమే ముఖ్యం. దాన్ని విడదీయటమే నా లక్ష్యం. మీ లక్ష్యాన్ని లక్షలతో సాధించాలనుకోవడం మీ మూర్ఖత్వం. మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళకి బుద్ధి చెప్పటమే నా తత్వం. వ్యక్తిత్వం లేని మీ తత్వాన్ని వ్యతిరేకిస్తూ మేము వెళ్ళిపోతున్నాం. దుర్గా, పద. చావడానికైనా బతకడానికైనా నా పర్మిషన్ అవసరం. డాడీ ఏంటిది? వద్దు, నేను ముందే చెప్పాను, బతకడానికి కావలసినంత డబ్బున్న వాణ్ణి నేను దేన్ని లెక్క చేయనని. అమ్మ తోడు ఒట్టే చెప్తున్నా, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయావంటే దీన్ని నిలువున నరికేస్తా. చూసారా బాబు, కోట్లు విలువ చేసే ఆ చేతులు కేవలం 10 రూపాయల కత్తికి సలాం చేస్తున్నాయి. ప్రేమ ప్రేమించడానికే కాదు, అడ్డం వచ్చిన వాళ్ళని అడ్డంగా నరకడానికి కూడా వెనకాడు. ప్రేమ అంటే ఎందుకయ్యా మీకంత ద్వేషం? మీ అమ్మ మీద మీ నాన్నకు ప్రేమ లేకుండానే మీరు పుట్టారా? అరే, మీకేమో ప్రేమలు కావాలి, మాలాటోళ్ళు ప్రేమ జోలికే వెళ్ళకూడదు, వెళ్తే చంపేస్తారు. అదేగా మీకు తెలిసిన న్యాయం. లైఫ్ అంతా బొంగరమేరా, పరుగున పాలే ఎందుకురా, నిలకడగా నీలే చాలురా. పుట్టు ప్రేమ నిన్ను ఒత్తు పొమ్మన్న భామ, నీ చెవిన రొద పెట్టు తోమ, వదిలేమ పగ పెందుకు మామ. కాలేజీ ఏజిలోన కన్నె పిల్ల మోజులోన ప్రాణాలే వదిలేసే కుర్రకారు ప్రేమలోన, పైకెక్కి స్టైలు కొట్టి పువ్వులిచ్చి నవ్వుతారు, ఇంట్లో ఉన్న విషయాన్ని బుజ్జగించి చెప్పలేరు. పెద్దోళ్ళు కాస్త పట్టుదల మాని పది వాళ్ళ వంకే ఒక్కసారి చూస్తే బొమ్మ బొరుసు బతుకేరా, లైఫ్ అంతా బొంగరమేరా, పరుగున పాలే ఎందుకురా, నిలకడగా నీలే చాలురా. కాదనంటే కాలం ఆగేనా, తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా. కథలన్నీ కంచికిలే నీ గతలన్నీ ఆనలు దిశలా విసిరేసై నవ్వేసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.